నరదృష్టి అన్ని దృష్టిల కంటే చాలా ప్రమాదమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. నరదృష్టికి నల్లరాయైనా పగులుతుందని నానుడి. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, నా దిష్టి, నీ దిష్టి, తూతూ అంటూ ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తారు. పాడు కళ్ళు, పాపిష్టి కళ్ళు, వామ్మో అని భయపడతారు. షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట. దిష్టికి విరుగుడుగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్లతాడు, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వ్రేలాడదీసిన గుమ్మడికాయ, చంటిబిడ్డ నుదుటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెండ్లి కూతురి బుగ్గన నల్లని కాటుక చుక్క, హారతులివ్వడం, గుమ్మడికాయ పగలగొట్టడం, వాహనాలకు నిమ్మకాయలు కట్టడం చేస్తుంటారు. భోజనం చేసేటప్పుడు ఎవరైనా హఠాత్తుగా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి. అన్నం తినే ముందు ఒక ముద్దను కాకికి పెట్టడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగ్రుడ్డు, నిమ్మకాయలు 7 సార్లు దృష్టి తగిలిందని భావించేవారి తల చుట్టూ తిప్పి 4 కూడలిలో ఉంచి దానిపై నీరు చల్లడం లాంటి ఎన్నో విధాలుగా తరతరాలుగా పెద్దలు ఆచరించడం చేస్తుంటారు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి నమ్మకాలు వారివి. వీటిలో ఇది చేయాలి, ఇది చేయకూడదు అని మనం ఏమీ నిర్ణయించలేము కదా.